పేరు సునీత. నేను బహుజన్ సమాజ్ పార్టీ మల్కాజ్గిరి అసెంబ్లీ మహిళా కన్వీనర్ని. మన తమిళనాడు అధ్యక్షుడు యామ్స్టీన్ గారి మరణానికి సంతాపంగా ఒక 2 నిమిషాలు అందరం మౌనం పాటిద్దాం. అందరికీ జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు ప్రెసిడెంట్ మన యామ్స్టీన్ గారి మరణానికి సంబంధించి ఆయన హత్యకు గురి కాబడ్డాడు. ఆయన కోసం నివాళులు అర్పించడానికి వచ్చిన నా బహుజన బలగానికి, నా అన్నలకి పేరు పేరున నా ప్రత్యేకమైన జై భీములు తెలియజేసుకుంటున్నాను. నిందితులు ఎలాంటి వారైనా సరే మన ఈ తమిళనాడు ప్రభుత్వం ఆ నిందితులను అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ, మన బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము కఠినంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు ఇంకోసారి ఎవరిపైన జరగకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలలో ఎవరికి సరైన భద్రత లేదు. ఎక్కడ చూసినా ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా రోజుకో హత్య, రెండు రోజులకు ఒక హత్య, ఏదో ఒక చోట స్త్రీలకు ఒక సేఫ్టీ లేదు. ఇలాంటి చర్యలు ముందు జరగకుండా ఈ బీజేపీ ప్రభుత్వం ముందు ఇవన్నీ జరగకుండా ఉండాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కఠినంగా ఖండిస్తున్నాము. ఈ మన యామ్స్టీన్ గారి మరణం చాలా బాధాకరం. ఈ ప్రశ్నించే గొంతుకలను, మా బహుజన వాదాన్ని వీళ్ళు మట్టుపెట్టాలని చెప్పేసి ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మా ఉద్యమాలు ఆగవు. మా బహుజన వాదం మా వెంట ఎప్పటికీ ఉంటుంది. ప్రతి గొంతుక బహుజన వాదమై ముందుకు నడుస్తుంది. పనిష్మెంట్ చేయకపోతే, వీళ్ళని నిందితులను అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇవ్వకపోతే మేము ఇంకెంతటి దానికైనా ముందుకెళ్తామని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ముందుగా జై భీమ్. ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఒక దళితులకు సిగ్గుచేటు, ఒక దళితులని కించపరిచినట్టు రక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన నిదర్శన. ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఇంటి దగ్గరికే వచ్చి చంపడం అనేది చాలా దారుణం. ఆయన కల్పించిన ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ, ఆర్టికల్ 21 ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఈ విషయంలో మాత్రం సిబిఐ ఎంక్వైరీ జరగాలి. నిందితులను ఎవరైతే అరెస్ట్ చేసినారో 8 మందో 6 మందో వాళ్ళు ఇప్పటికీ అది ఫేక్ అని గుర్తిస్తున్నది ప్రభుత్వం. కానీ ఈ 8 మందో 6 మందో కరెక్టో రాంగో తెలియాలంటే ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే ఆయనకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఈ బీఎస్పీ అనే దళితులు జై భీమ్ మిత్రులారా, నా పేరు వేర్పుల గౌతమ్ రాజ్, మల్కాజిగిరి అసెంబ్లీ ప్రెసిడెంట్. ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎంతటి విషాదకరమైన రోజు అంటే, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిని అతి కిరాతకంగా నరికి చంపడం జరిగింది. దీన్ని మేము మల్కాజిగిరి అసెంబ్లీ తరఫు నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మిత్రులారా, ఒకటి ఆలోచించండి, ఈ దేశంలో నిజంగా కూడా బహుజనులకు నిజంగా మనకు భద్రత ఉందా? ఇకనైనా మనం అందరం కూడా ఏకమైతేనే, మనకంటూ ఒక రాజ్యాధికారం సంపాదించుకుంటేనే మనమందరం కూడా ఈ దేశంలో బ్రతకగలుగుతాం. లేకపోతే ఇలాంటి మరణాలు, ఇలాంటి విచక్షణ రహితంగా మనని చంపడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు తమిళనాడులో జరిగింది, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది, యావత్తు ప్రపంచ దేశంలో కూడా జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఏంటంటే నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మనందరం ఏకమైతేనే మనందరం కూడా బహుజనులం, అందరం ఏకమైతేనే మనందరం కూడా ఇవన్నిటిని కూడా మనం ఎదిరించగలుగుతాం. కాకపోతే ఈరోజు ఎంతటి దుర్గత స్థితి అంటే, బహుజనులారా, మనము బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి మనము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటిది మనం అక్కడ ఉన్న
స్టాలిన్ ప్రభుత్వాన్ని మనము ఈరోజు ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అక్కడ ఇదొక్కటే కాదు, ఇలాంటి ఎన్నో కూడా సంఘటనలు జరిగినాయి. కానీ అవన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండా, ఇట్లాంటి ఘటనలు జరగకుండా మీరు యాక్షన్ తీసుకొని ఇమీడియట్లీ ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలని మేము ఇక్కడ మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్.